9th క్లాస్ చదువుతూ తన ఇంటి దగ్గర బెడ్రూమ్లో నిద్రిస్తున్న ఈ అమ్మాయిని అర్ధరాత్రి సమయంలో ఆమె రూమ్లోకి చొరబడి చేయాల్సిందంతా చేసి గొంతు కోసి చంపేశారు. ఈ హత్య చేసింది ఆ ఇంట్లో పనిచేస్తున్న 44 ఏళ్ల పనివాడే అని అందరూ అనుకున్నారు. కానీ అదే రోజు అతన్ని కూడా మేడపైకి తీసుకెళ్లి మరీ గొంతు కోసి చంపేశారు. దాంతో వీరిద్దరిని చంపింది ఆ ఇంట్లో ఉంటున్న అమ్మాయి పేరెంట్సే అని అరెస్టు చేసి జైల్లో వేశారు. కానీ 4 ఏళ్ల తర్వాత వీరు కూడా ఎలాంటి తప్పు చేయలేదని మళ్ళీ విడుదల చేశారు. మరి 14 ఏళ్ల ఆరుషిని ఇంత దారుణంగా ఎవరు చంపేశారు? 15 ఏళ్లు గడుస్తున్నా సరే ఈ అమ్మాయికి ఎందుకు న్యాయం జరగడం లేదు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నోయిడా సిటీలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో డాక్టర్ రాజేష్ మరియు డాక్టర్ నూపూర్ తల్వార్ అనే ఇద్దరు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక్కగానొక్క కూతురు ఆరుషి. 14 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి స్థానికంగా ఉండే ఒక స్కూల్లో 9th క్లాస్ చదువుతుండేది. ఈ ముగ్గురితో పాటే వీరి ఇంట్లో 45 ఏళ్ల వయసున్న హేమ్రాజ్ అనే పనివాడు ఉండేవాడు. అది మే 16, 2008. ఎప్పటిలాగే వారి ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వంట మనిషి ఉదయం 6:30 కాలింగ్ బెల్ నొక్కింది. నూపూర్ శర్మ డోర్ ఓపెన్ చేయమని హేమ్రాజ్ని పిలిచింది. కానీ అతను పలకలేదు. దాంతో ఆమె బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. స్కూల్కి టైం అవుతుంది, త్వరగా లేవమని పిలుస్తూ తన కూతురు బెడ్రూమ్ ఓపెన్ చేసింది. కానీ అక్కడున్న సీన్ చూసి షాక్కి గురై గట్టిగా అరిచింది. స్కూల్కి వెళ్లాల్సిన ఆరుషిని ఎవరో గొంతు కోసి చంపేశారు. ఆమె బెడ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. వెంటనే వారు గట్టిగా అరుస్తూ ఆ ఇంటి పనివాడైన హేమ్రాజ్ రూమ్కి వెళ్లారు. కానీ అతను కనబడలేదు. కాల్ చేస్తే అతని ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. వెంటనే ఆ పేరెంట్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. స్థానికంగా ఉండే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆరుషి వాళ్ళ పేరెంట్స్ పోలీసులకు ఏం చెప్పారంటే, మా పనివాడైన హేమ్రాజ్ ఈ హత్య జరిగినప్పటి నుండి కనబడట్లేదని, అతనే మా కూతుర్ని చంపి ఉండొచ్చని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. సో పోలీసులు హేమ్రాజ్ని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ 2 డేస్ తర్వాత ఆరుషి వాళ్ళ ఇంటి మేడపై నుండి ఏదో కుళ్ళిపోయిన వాసన రావడం గమనించారు. మేడపైకి వెళ్లే గేట్కి లాక్ వేసి ఉంది. పోలీసులు ఆ లాక్ని పగలగొట్టి పైకి వెళ్లారు. అక్కడున్న సీన్ చూసి అందరూ షాక్ అయ్యారు. పనివాడైన హేమ్రాజ్ని కూడా ఎవరో గొంతు కోసి చంపేశారు. దాంతో పోలీసులకి వారి పేరెంట్స్ పై అనుమానం వచ్చింది. ఇంట్లో ఉంటున్నది 4. వీరిలో 2 చనిపోయారు, మిగతా 2 బ్రతికున్నారు. అంటే మీరే వీరిని చంపేసి ఉంటారని ఆరుషి వాళ్ళ పేరెంట్స్ ని నిలదీశారు. కానీ వారు మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని వాపోయారు. అయినా సరే పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు ఏం చెప్పారంటే, రాజేష్ మరియు నూపూర్ ఇద్దరు డాక్టర్స్ అవ్వడం వల్ల వారు ఎల్లప్పుడూ తమ పనిలో బిజీగా ఉండేవారు. ఆ సమయంలోనే ఒంటరిగా ఉండే ఆరుషిని హేమ్రాజ్ ప్రేమగా చూసుకునేవాడు. టీనేజ్లో ఉన్న ఆరుషి హేమ్రాజ్ చూపించే ప్రేమకి ఫిజికల్గా అతనితో కనెక్ట్ అయ్యింది. అలా వాళ్ళు పేరెంట్స్కి తెలియకుండా చాలాసార్లు నైట్ టైంలో కలిసేవారు. కానీ మే 15న నైట్ 11 గంటల వరకు ల్యాప్టాప్లో పనిచేసుకున్న రాజేష్ తాను తాగుతున్న విస్కీ అయిపోవడంతో హాల్లోకి వెళ్ళాడు. కానీ హాల్కి దగ్గరగా ఉన్న తన కూతురు బెడ్రూమ్ నుండి ఏవో మూలుగుతున్న శబ్దాలు రావడం చూసి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ అశ్లీల స్థితిలో ఉన్న హేమ్రాజ్ మరియు ఆరుషిని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే బయట నుండి ఒక రాడ్ తీసుకువచ్చి హేమ్రాజ్ తలపై వెనక నుండి బలంగా కొట్టాడు. ఆపడానికి ప్రయత్నించిన తన కూతురి తలపై కూడా బలంగా కొట్టాడు. దాంతో వారు స్పృహ తప్పి కింద పడిపోయారు. ఇద్దరూ ఒకే దగ్గర ఉంటే అనుమానం వస్తుందనే భయంతో హేమ్రాజ్ని మేడపైకి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆరుషిని కూడా గొంతు కోసి చంపేశారు. హేమ్రాజ్ బాడీ ఎక్కడికైనా షిఫ్ట్ చేసి కాల్ చేద్దామనుకున్నారు. కానీ వీలు పడక మేడపైనే ఉంచి డోర్కి లాక్ చేశారు. దీనికి గల ముఖ్యమైన సాక్ష్యం రాజేష్ రూమ్లో ఉండే వైఫై రూటర్. నైట్ 12 గంటల నుండి మార్నింగ్ 6 గంటల వరకు రూటర్ అనేక సార్లు ఆన్ ఆఫ్ చేశారు. వీరు 11 గంటలకే పడుకుని ఉంటే మరి రూటర్ని ఎవరు ఆన్ ఆఫ్ చేసి ఉంటారు? ఆరుషి బెడ్రూమ్ ఆమె పేరెంట్స్ ఉంటున్న బెడ్రూమ్ కి కనీసం 50 మీటర్ల దూరంలో కూడా లేదు. మరి ఆమె రూమ్ లో ఇంతటి ఘోరం జరుగుతుంటే కనీసం వారికి వినబడలేదా అని వాదించారు. కానీ కోర్టు పోలీసుల వాదన కేవలం ఊహాజనితమైందని, పేరెంట్స్ ఈ హత్యలు చేశారని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని కేసుని సిబిఐకి అప్పగించి 50 రోజుల తర్వాత వారిని రిలీజ్ చేసింది. 8 మంది సభ్యులతో కూడిన సిబిఐ ఈ కేసులో కీలక ఆధారాలను సంపాదించింది. వీరు సంపాదించిన దాంట్లో మొదటి ఆధారం హేమ్రాజ్ రూమ్లో దొరికిన
మందు బాటిల్. హేమరాజ్ కేవలం సిగరెట్ మాత్రమే తాగుతాడు. అతనికి మందు తాగే అలవాటు లేదు. మరి రూమ్ లోకి మందు బాటిల్ మరియు 2 మందు తాగిన గ్లాసెస్ ఎక్కడి నుండి వచ్చాయి? హేమరాజ్ తో ఎవరు క్లోజ్ గా ఉంటారని ఎంక్వైరీ చేయగా రాజేష్ క్లినిక్ లో పనిచేసే కృష్ణ మరియు రాజేష్ డ్రైవర్ అయిన రాజ్ కుమార్ల పేర్లు బయటికి వచ్చాయి. వీరిద్దరికీ మందు తాగే అలవాటు ఉంది. దాంతో సిబిఐ వెంటనే కృష్ణ మరియు రాజ్ కుమార్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఇక్కడే వారికి మరో 2 ఆధారాలు లభించాయి. అదే కృష్ణ వినియోగించే పిల్లో కవర్ కి అంటుకున్న రక్తపు మరకలు మరియు ఒక పదునైన కత్తి. ఈ రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపగా అవి హేమరాజ్వేనని నిర్ధారించారు. దాంతో సిబిఐ వారిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేసింది. కానీ వారు ఎంత వేధించినా సరే నిజం మాత్రం ఒప్పుకోవడం లేదు. దాంతో సిబిఐ కోర్టు అనుమతితో వీరిద్దరికీ నార్కో టెస్ట్ నిర్వహించింది. నార్కో టెస్ట్ అంటే సోడియం పెంటాథల్ అనే ఒక మత్తు పదార్థాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. దాంతో నేరస్తులు మత్తులోకి జారుకుని అడిగిన ప్రశ్నలన్నింటికీ నిజాయితీగా సమాధానం చెప్తారు. ఈ టెస్ట్ లో కృష్ణ మరియు రాజ్ కుమార్ ఇలా చెప్పారు. ఏమని అంటే మే 15th రోజున తామిద్దరం హేమరాజ్ తో పాటు అతని రూమ్ కు వెళ్లి మందు తాగాం. అలా తాగిన మైకంలో రాజ్ కుమార్ తనకు ఆరుషి అంటే చాలా ఇష్టమని ఆమెను లవ్ చేస్తున్నట్టుగా చెప్పాడు. అప్పుడు హేమరాజ్ రాజ్ కుమార్ ని తిడుతూ దుర్భాషలాడాడు. దాంతో మేము అతన్ని కన్విన్స్ చేస్తూ మందు అయిపోవడంతో రాజేష్ తాగే మందు తీసుకురమ్మని హాల్లోకి పంపించాం. హేమరాజ్ హాల్లోకి వెళ్లిన వెంటనే మేము ఆరుషి రూమ్ కి వెళ్ళాం. ఆమెను ఏదైనా చేయాలనుకున్నాం. కానీ ఆ అమ్మాయి అరుపులకి హేమరాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కొట్టబోయాడు. ఈ తోపులాటలో నేను హేమరాజ్ ని తోసేశాను. దాంతో అతను కింది ఫ్లోర్ లో ఉంటున్న విజయ్ అనే కుర్రాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే నేను నా దగ్గరున్న కత్తితో ఆరుషి తలపై బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. అది చూసిన విజయ్ అక్కడి నుండి పారిపోయాడు. కానీ హేమరాజ్ మాత్రం ఈ విషయాన్ని డాక్టర్కి చెబుతానంటూ బయటికి వెళ్ళబోయాడు. అప్పుడు మేము ఆరుషికి ఏం కాలేదని మేడపైకి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి అతన్ని పైకి తీసుకెళ్లాం. కానీ ఎంత చెప్పినా సరే హేమరాజ్ కన్విన్స్ అవ్వలేదు. దాంతో అదే కత్తితో వెనక వైపు నుండి హేమరాజ్ తలపై కూడా బలంగా కొట్టాను. దాంతో అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆవేశంలో అదే కత్తితో అతన్ని గొంతు కోసి చంపేశాము. ఈ విషయం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆరుషిని కూడా గొంతు కోసి చంపేశాము అని నార్కో టెస్ట్ లో చెప్పారు. సిబిఐ ఈ హత్యను ప్రత్యక్షంగా చూసిన విజయ్కి కూడా నార్కో టెస్ట్ నిర్వహించింది. అతను కూడా వీరు చెప్పిన విషయాలనే రిపీట్ చేశాడు. దాంతో సిబిఐ టీం ఈ ఇద్దరిని నేరస్తులుగా పేర్కొంటూ రిపోర్ట్ సమర్పించింది. కానీ ఈ రిపోర్ట్ ని సిబిఐకి కొత్తగా వచ్చిన డైరెక్టర్ తోసిపుచ్చారు. ఈ ముగ్గురిని బెదిరించి దొంగ సాక్ష్యం చెప్పించారంటూ ఆ టీంకి నేతృత్వం వహిస్తున్న ఆఫీసర్ ని నిందించారు. అలాగే పిల్లో కవర్ కి అంటుకున్న రక్తపు మరకలు హేమరాజ్వేనని రీకన్ఫర్మ్ చేయడానికి మళ్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఈసారి ఫోరెన్సిక్ ల్యాబ్ వారు ఆ మరకలు హేమరాజ్వి కాదని కృష్ణవని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో టీంకి నేతృత్వం వహించిన ఆఫీసర్ అలా ఎలా జరుగుతుందని, ఆ సమయంలో కృష్ణపై ఎవరూ దాడి చేయలేదని, అలాంటప్పుడు అతనికి రక్తపు మరకలు ఎలా అంటుకుంటాయని వాదించారు. దానికి సిబిఐ డైరెక్టర్ కృష్ణకు కొద్ది రోజుల ముందే యాక్సిడెంట్ అయ్యిందని, అవే ఈ రక్తపు మరకలని వాదించారు. దాంతో టీంకు నేతృత్వం వహించిన ఆఫీసర్ నిజాయితీకి విలువలేని చోట తాను పనిచేయలేనని చెబుతూ తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. దాంతో సిబిఐ ఈ కేసుని మళ్లీ ఇన్వెస్టిగేట్ చేయడానికి మరో కొత్త టీంని నియమించింది. ఈ టీం ఆరుషి ఇంట్లో సోదాలు నిర్వహించి మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి ఆరుషి తన ల్యాప్టాప్ లో అశ్లీల వీడియోలు చూసిందని, అలా ఈ అమ్మాయి ఇలాంటి వీడియోస్ చూస్తూ హేమరాజ్ తో ప్రేమాయణం కొనసాగించింది. అలా వీరు మే 15న ఆరుషి బెడ్రూమ్ లో ఉండగా రాజేష్ గమనించాడు. వెంటనే అతను గోల్ఫ్ క్లబ్ తీసుకుని ఆరుషి పైన పడుకున్న హేమరాజ్ తలపై బలంగా కొట్టాడు. అందుకే హేమరాజ్ కి తలకు వెనుక భాగంలో గాయమైంది. హేమరాజ్ కింద పడిపోగానే ఆరుషి తలపై కూడా బలంగా కొట్టాడు. అందుకే ఆరుషి తలకు ముందు భాగంలో గాయమైంది. అలా కింద పడిపోయిన హేమరాజ్ ని బెడ్షీట్ పై పడుకోబెట్టి మేడపైకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత కిందకు వచ్చి ఆరుషి బ్రతికి ఉందేమోనని చెక్ చేశారు. కానీ ఆమె చనిపోయింది. దాంతో వారు కేసును తప్పుదోవ పట్టించడం కోసం ఆరుషి గొంతు కూడా కోశారు. అలాగే వారు ఇంకొక విషయాన్ని వెల్లడించారు. హేమరాజ్ గొంతుని సగానికి పైగా కట్ చేసి ఆరుషి గొంతు మాత్రం కొంచెమే కట్ చేశారు. అంటే ఇక్కడ వీరికి సెంటిమెంట్ అడ్డు వచ్చి ఉంటుంది. అందుకే తప్పు చేసిన హేమరాజ్ గొంతుని సగానికి పైగా కట్ చేసి తమ కూతురు గొంతుని బాధతో తక్కువగా కోశారు. అలాగే ఈ టీం
కృష్ణ మరియు రాజ్ కుమార్లది ఎలాంటి తప్పు లేదని వాదిస్తూ రాజేష్ మరియు నూపూర్లకు నార్కో టెస్టులను నిర్వహించింది. కానీ ఈ నార్కో టెస్ట్లో కూడా ఈ జంట తాము ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. అయినా సరే సిబిఐ టీం వీరిద్దరూ డాక్టర్స్ అవ్వడం వల్ల నార్కో టెస్ట్కి ముందే యాంటీడోట్ తీసుకుని ఉంటారని వాదించింది. కానీ దానికి ఎలాంటి ప్రూఫ్స్ని చూపించలేకపోయింది. ఇలా సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన గజియాబాద్ ప్రత్యేక సిబిఐ కోర్టు దీనిని పరువు హత్యగా పేర్కొంటూ రాజేష్ మరియు నూపూర్ తల్వార్లను దోషులుగా పేర్కొంటూ వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దాంతో వారిని ఉత్తరప్రదేశ్లోని దాస్నా జైలుకి తరలించారు. అయితే వీరి తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. అలా 4 సంవత్సరాల పాటు సిబిఐ మరియు తల్వార్ దంపతుల మధ్య వాదనలు కొనసాగాయి. చివరగా 2017లో అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని, సిబిఐ తన ఊహాగానాలతో ఈ కేసుని ఒక సినిమాగా చిత్రీకరించిందని పేర్కొంటూ 4 సంవత్సరాల తర్వాత ఈ జంటను నిర్దోషులుగా ప్రకటించింది. జైలు నుండి విడుదలైన ఈ జంట జైల్లో ఉన్న సమయంలో ఎంతో మంది ఖైదీలకు వైద్య సేవలు అందించారు. అందుకుగాను జైలు అధికారులు వీరికి 49,000 రూపాయల నగదును అందించబోయారు. కానీ వీరు ఆ డబ్బుని తిరస్కరించారు. ఇలా ఆరుషిని ఎవరు చంపారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఆరుషి కేసులో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.